హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధనస్ ఫ్యామిలీ. వీడియో పెట్టి అయితే చాలా రోజులు అయిందండి. ఈరోజు సండే కదా, లంచ్కి మేము బయటకు వెళ్ళాలనుకుని సెర్చ్ చేస్తే ఈ ఏరో రెస్టారెంట్ అయితే చూసాము. చాలా నుంచి చూస్తున్నాం, ప్లాన్ ఉంది కానీ కుదరలేదు మాకైతే. ఈరోజైతే అనుకోకుండా ప్లాన్ చేసుకొని వెళ్ళాము. ఇది బన్నేరుగట్ట రోడ్లో ఉంటుంది. ది టైగర్ ఏరోప్లేన్ రెస్టారెంట్ అనమాట. సో వన్స్ అక్కడికి రీచ్ అయ్యాక టికెట్ కౌంటర్లో బోర్డింగ్ పాస్ అయితే మనం అక్కడ తీసుకోవాలి. పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. కిడ్స్కి అయితే అబోవ్ 5 years వాళ్ళకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో అలాగా మేమైతే 3 టికెట్స్ 300 రూపీస్ పే చేసి తీసుకున్నాము. ఆ బోర్డింగ్ పాస్లో మన నంబర్ ఇస్తారనమాట, వెయిటింగ్ లిస్ట్. సో సండే కాబట్టి నాకు తెలిసి చాలానే ఉన్నింది. 3 o'clock వెళ్ళాం మేము. 4:15కి అలాగా దొరికింది మాకు. మా నంబర్ అయితే బోర్డింగ్ పాస్ 80. సో ఆ నెంబర్ అయితే మైక్లో అనౌన్స్ చేస్తుంటారనమాట. ఆ నెంబర్ వచ్చాక ఇలాగా, సో ముందరికి ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. అంతవరకు అక్కడ కిడ్స్ ప్లే ఏరియా కింద వెయిటింగ్కి చైర్స్ అంతా వేసి ఉంటారు. అదొక గుడ్ థింగ్ అండి. సో ఇక్కడైతే ఎలాగైతే ఫ్లైట్లో ఎంటర్ అయినప్పుడు ఆ బోర్డింగ్ పాస్ మన టికెట్స్ అని ఎలా చూస్తారో అలా చెక్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి అలౌ చేస్తారు. వన్స్ లోపలికి ఎంటర్ అయ్యాక ఇదైతే మనకి ఫ్లైట్ ఫీల్ అనిపిస్తుందండి, ఆ సీట్స్ అరేంజ్మెంట్ అలాగా. బట్ ఇదైతే ఒక గుడ్ ఐడియా, ఒక డిఫరెంట్ ఫీల్ అనిపిస్తుంది. ఓకే, ఫుడ్ టేస్ట్ కానీ ప్రైజెస్ కానీ బయట అయితే ఒక మంచి రెస్టారెంట్కి వెళ్తే ఎలా ఉంటాయో ప్రైజెస్, కాస్ట్, టేస్ట్ అలాగే ఉంటుంది. మరి ఎక్కువ కానీ లేకుండా కానీ ఓకే, టేస్ట్ కూడా బాగానే ఉన్నిందండి. మేమైతే 2 నాన్-వెజ్ స్టార్టర్స్ ఆర్డర్ చేసాము. ఒకటి తందూరి, ఇంకొకటి పేరు మర్చిపోయానండి. టేస్ట్ అయితే బాగానే ఉన్నింది. ఫుడ్ అయితే టేస్ట్ అంతా ఎంజాయ్ చేసాము మేము. ఇంకా రోటీ, హైదరాబాదీ ఎగ్ మసాలా కర్రీ తీసుకున్నాము. బిర్యానీ అయితే మటన్ బిర్యానీ ట్రై చేశానండి, అది కూడా టేస్ట్ బాగానే ఉన్నింది. అండ్ ఫైనల్గా ఇక్కడైతే పైలట్ క్యాబిన్ లాగా పెట్టారు. కిడ్స్ ఆడుకోవడానికి జస్ట్ ఒక యాంబియన్స్ పెట్టారు. సో అది కూడా మంచిగా అనిపించింది నాకైతే. సో అక్కడ ఒక 5 to 10 minutes స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. సో రిటర్న్లో కూడా సేమ్ 2 different వేస్ ఉంటాయి, బట్ సేమ్ వేలో కూడా మనం రిటర్న్ అవ్వచ్చు. సో అలా రిటర్న్ అయిపోయామండి. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.